కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. అభినయాలు స్పెషల్ ఏంటి? కాస్ట్యూమ్ కూడా చాలా బ్రైట్ గా ఉన్నాయి. తన బావకి ఆయన ఎంత ఇష్టము అవన్నీ చెప్తాను. సో మరి రియల్ లైఫ్ లో నాగదుర్గకి అలాంటి సీన్ ఎవరైనా ఉన్నారా? చూపిస్తే మళ్ళీ ఫీల్ అయిపోతారు. అందుకే వెబ్ సిరీస్ లో ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఆఫ్ కోర్స్ వచ్చే ఉంటాయి కదా. ఫీమేల్ ఓరియంటెడ్ అట్లా ఇంట్రెస్ట్ అనమాట. హీరో ఉండకూడదు అంటారు. హీరో మొత్తమే ఉండకూడదు అని చెప్పాను. హీరో పీకేయడం ఎందుకు కానీ పక్కన హీరో ఉన్నా కూడా మనకి ఐడెంటిటీ వస్తుందండి హీరో నుంచి కూడా. అంటే మళ్ళీ పాపం హీరో తగ్గిపోతే కష్టం కదా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ఒక్కసారి ఛాన్స్ ఇస్తావా, జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. మూవీలో ఒక చిన్న మంచి రోల్ అయినా కూడా నేను చేసేస్తా. సెల్ఫిష్ గా అనిపించట్లేదు ఇది. అంటే ఫ్యాన్ అండి, ఇంకా టై హార్ట్ ఫ్యాన్. ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? నాకు స్నేహ గారు ఇష్టం. అంటే యు ఆర్ లుకింగ్ లైక్ స్నేహానా? కొంచెం చిన్న ఎక్కడైనా కొంచెం. ఇలా డిజిటల్ లోకి ఎంట్రీ ఇవ్వడం కానీ ఇది ఎప్పుడు జరిగింది? ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇటు ఫోక్ సైడ్ అయితే ఆల్మోస్ట్ ఒక 3 years అయిందండి. 3-4 years అయింది. జస్ట్ 3-4 ఇయర్స్? 3-4 years. మరి టూ మచ్ అండి. మేమేమో సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే మేము జనాల్లోకి రావడానికి ఏమో చాలా టైం years అయింది. అది కూడా అనుకోకుండా అట్లా కోవిడ్ టైంలో అలా 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 జరిగిపోయింది అనమాట. ఒక సాంగ్ వచ్చి అట్లా ఆఫర్స్ అది హిట్ అవ్వడం వల్ల. సో కోవిడ్ చాలా మందికి కష్టాన్ని కలిగిస్తే కొంతమందికి మాత్రం ఇష్టాన్ని పెంచింది. లేదండి, నేను కూడా నాకు కూడా ఇంకా కష్టంగానే, కాకపోతే అన్ని ఆపేసి డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఆపి మేము ఇంట్లో అంటే కష్టమే కదా, అన్ని ఆపేసుకొని ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా యూట్యూబ్లో ఏదో ఒక వీడియో సాంగ్ చేసి అప్లోడ్ చేసా. జస్ట్ ఊరికేనే ఒక మెయిల్ ఐడితో ఓపెన్ చేసి అప్లోడ్ చేశాను. చేస్తే అది అట్లా వైరల్, అంటే కొంచెం అందరు చూసారనమాట. మీరు కోవిడ్ టైంలో అందరు కొంచెం ఫ్రీగా ఉన్నారు కదా, అవైలబిలిటీ ఎక్కువ చూసారు. అలా అది క్రియేటర్స్ వరకు వెళ్ళింది, ఆ సాంగ్ క్రియేటర్స్ వరకు. వేరే ఒక సాంగ్కి నాకు ఆఫర్ వచ్చింది అనమాట. సో తిన్నా తీరం పడతలే అని చెప్పేసి సై టీవీలో ఒక సాంగ్కి నాకు ఆఫర్ వచ్చింది అప్పుడు. అది కూడా చేయాలా వద్దా అని డౌట్లో చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు అది 120 million క్రాస్ ఏమో అయింది. సో అది నాకు బాగా గుర్తు. యూటర్న్ ఇచ్చిన పాయింట్ కదా. బంగారు తల్లి. కోవిడ్ అందరికి ఏదో ఇస్తే మీకు మాత్రం ఒక టర్నింగ్ పాయింట్ చేయకుండా జరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి జరగాలనే కోరుకుందాం ఆల్వేస్ ఎవరికైనా. బట్ ఓకే, హ్యాపీ ఫర్ దట్. అండ్ ఎప్పుడు అంటే లైక్ ఇండస్ట్రీకి రావాలి, యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండిందా? ఉండింది ఎక్కడో చేస్తుంటాం కదా. లేకపోతే ఒక మెయిల్ ఐడి పెట్టి క్రియేట్ చేసి ఎలా పెట్టింది కూడా డాన్స్. యాక్చువల్లీ డాన్స్ వీడియోస్, క్లాసికల్ వీడియోస్ లో ఫస్ట్ ఫోక్ వీడియో అన్నమాట నేను పెట్టింది. ఎప్పుడు ఫోక్ పెట్టను, అన్ని క్లాసికల్ పెడుతుండే. ఫోక్ ట్రై చేద్దామని చెప్పి చేసి పెట్టాను. అలా అట్లా అయింది. మొత్తానికి ఏదైనా ఒక యూటర్న్ అయితే వచ్చేసింది. ఓకే ఓకే ట్రై చేద్దాం అన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ ఇట్స్ ఓకే, నాకు అది అర్థమైపోయింది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ గారితో ఇప్పుడు ఏదైనా ఒక నిజంగా మంచి రోల్ వచ్చింది, ఓకే, సో హీరోయిన్ గా మరి ఏంటి పరిస్థితి? హీరోయిన్ గా అంట వెళ్ళిపోతా, చేస్తా. మా తల్లి, ప్రభాస్ గారు అయితే పర్వాలేదు, లేకపోతే ప్రభాస్ గారు కూడా ఏదో ఓకే ఓకే క్యారెక్టర్. ప్రభాస్ గారితో మూవీలో ఒక చిన్న మంచి రోల్ అయినా కూడా నేను చేసేస్తా. సెల్ఫిష్ గా అనిపించట్లేదు ఇది. అంటే ఫ్యాన్ అండి, ఇంకా టై హార్ట్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. చాలా ఇష్టం. చాలా. ఇది ఒక డైలాగ్ చెప్పండి ప్రభాస్ గారిది. ఒక్కసారి ఛాన్స్ ఇస్తావా, జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. సూపర్ సూపర్. సో ప్రభాస్ గారు, సో దీనికి సీనయ్యలో మీకు బాగా నచ్చిన లైన్స్ ఏంటి? సీనయ్య సాంగ్ లో సాంగ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ కోర్స్ సాంగ్ అనేది చాలా బాగుంది. నేను కూడా చూసాను, మేము అందరం కూడా చూసాము. యూట్యూబ్ లో మంచిగా వెళ్తుంది కూడా. నాకు కూడా చాలా నచ్చింది. నేను చెప్తాను, లాస్ట్ లో చెప్తాను నాకు ఏం నచ్చింది అని. బట్ మీరు ప్రాక్టీస్ చేశారు, రిహార్సల్స్ చేశారు, అండ్ ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ అయింది, ఇప్పుడు రిలీజ్ అయింది. బట్ మనకు అనేది ఒక 2 lines ఒక లైన్ మనకి హార్ట్ కి నచ్చుతుంది బాగా. అలా మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి?
యా హుక్ స్టెప్ చాలా బాగుంటది. ఆ హుక్ లిరిక్స్ ఏవైతే నేను ఉంటదో. స్టెప్ అడగలేదండి. అదే ఆ లిరిక్స్ అంతా కంప్లీట్ సాంగ్ లిరిక్స్ అంతా బాగుంటాయండి. అంటే నేను నచ్చితేనే సెలెక్ట్ చేసుకుంటా. ఇది కూడా విన్న తర్వాత నాకు బాగా నచ్చింది కాబట్టి నేను చేశాను. ఎస్ ఆఫ్ కోర్స్. ఇందులో సెకండ్ స్టాన్జా ఉంటది, అది బాగుంటది. మాకు చెప్పాలి, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. రింగుల జుట్టు గుండ్రం గుండ్రం బొట్టు చెంపల సిగ్గుల చుట్టూ అదే అంతే. ఈ రింగు రింగుల జుట్టు నాదే. నీ మీదే. సో ఆ లైన్ అంటే మీకు చాలా ఇష్టమా? బాగుంటది. సో ఏంటండి ఎంటైర్ సీనయ్య సాంగ్ మీనింగ్ ఏంటి? నాకు అర్థమైంది, ఒకసారి నీతో చెప్పిద్దాం. అంటే వాళ్ళ బావ గురించి చెప్తుంది. అండ్ ఎక్కడ ఉన్నాడు అంటే ఇష్టంతోనే ఆమె వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా బావ రావాలి, బావ కోసం వెయిటింగ్. వెయిటింగ్ అంతే. తన ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది బావకి? అంటే బావ రావాలి అంటే బావకి ఏదో చెప్పాలి. ఈమె సైడ్ నుంచి ఈమె ఎఫర్ట్స్ చెప్తుంది అనమాట. ఇన్ని ఇదంతా చేస్తున్నా నేను నీకోసం, నువ్వు రావాలి ఏం అని చెప్పి. చేస్తుంది? అంటే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వెయిట్ చేస్తుంది. అండ్ 2 కళ్ళలోన 1,00,000 ఒత్తులు పెట్టి ఎదురే చూస్తున్నా అని ఒక లిరిక్ ఉంటది అనమాట. సో అట్లా ఎక్కడున్నావు, మీరైతే మీ ఎప్పుడు బావ వస్తావు, కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఓకే, ఇంకేం చేస్తున్నారు? నెక్స్ట్ అంటే అందులో ఇందులోనే మీరే కదా. మళ్ళీ సెకండ్ స్టాండ్కి వచ్చేసరికి బావ ఎట్లుంటాడు అనేది మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఎలా ఉంటాడు బావ? రింగు రింగుల జుట్టు గుండ్రం గుండ్రం బొట్టు అట్లా అంటే అలా ఉంటాడా? ఓకే. ఇంకా అంటే రింగుల జుట్టు Yeah. ఓకే, గుండ్రం బొట్టు ఓకే, తర్వాత ఇంకెలా ఉంటాడు? మీరు మెల్లిగా ఏదో లాగుతున్నారు. అదే సాంగ్ లో బావని కంప్లీట్ గా ఏం చెప్పమండి. సో బావ ఎలా కనిపించడు, మన ఇమాజినేషన్ లో అలా అంతే. మీ ఇమాజినేషన్ లో పోనీ చెప్పండి బావ సో గురించి. అంతే అండి. రింగుల జుట్టు డీజే టిల్లు రింగుల జుట్టు మీకు అలా ఇష్టమా? సాంగ్ లో ఉందండి. ఓకే ఓకే ఓకే, ఇట్లా. సూపర్. సో ఇది మీ ఫేవరెట్. Nice. అండ్ మీకు ఇందులో అంటే ఎప్పుడు దేనికి ప్రాక్టీస్కి వెళ్ళింది దీనికి? ఈ సీనయ్య దానికి ఎందుకు వెళ్ళారు మీరు? అవుట్డోర్ షూట్స్ వచ్చేసి ఇక్కడ జరగవు, బయట విలేజెస్ లో జరుగుతుంటాయి. నేను ఇక్కడ నుంచి ముందు డే వెళ్ళకుండా నాకు ఐ మీన్ ట్రావెలింగ్ అదంతా కూడా వెళ్ళి ఆన్ స్పాట్ లో నేర్చుకొని చేయడం ఉంటది అనమాట. దీనికి ఏంటంటే మనం ఇక్కడే ఉన్నాము, హైదరాబాద్ లోనే ఉన్నాము. సో ప్రాక్టీస్ సెషన్ ఉండే. ఆల్సో డాన్సర్స్ చాలా మంది ఉన్నారు కదా, అవును, సో మళ్ళీ కోఆర్డినేషన్ అది మిస్ అవ్వద్దు అని చెప్పేసి. కానీ సెట్ కూడా చాలా భారీగా ఉంది కదా. ఇప్పటి వరకు మీరు చేసే వాటిలో ఇది కొంచెం అవును. హై బడ్జెట్ సాంగ్ అని చెప్పొచ్చు. Yes. అంటే మీరు చిన్నప్పటి నుండి కూచిపూడి నేర్చుకున్నారని ఫోక్ లోకి వెళ్తున్నారా? కూచిపూడి అసలు నేను ఫోక్ వెళ్తా అని అనుకోలేదు. కూచిపూడి నా ప్రొఫెషన్ అన్నమాట. అందుకే మాస్టర్స్ చేశాను కూచిపూడిలో. సో ఇది అనుకోకుండా వచ్చింది, ఇందులో మనకి సెట్ అయింది. సో ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఇండస్ట్రీకి అయితే ఏదైనా ఒక మంచి బ్రేక్, ఫీమేల్ ఓరియంటెడ్ ఉంటే చేస్తారు. Yes, మంచి స్టోరీ, మంచి స్టోరీ, సూపర్. అండ్ దీనికి మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? లైక్ కాస్ట్యూమ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, స్టిక్కర్, ఇవన్నీ ఎలా చూస్ చేసుకుంటారు? నిజంగానే ఒక ఆర్టిస్ట్ కి చాలా ఇంపార్టెంట్ కదా ఇవన్నీ. సో అంటే నా విషయానికి వస్తే ప్రతి సాంగ్ లో అంటే నేను ఫస్ట్ నుంచి ఆ మార్క్ ఏదో క్రియేట్ చేశాను అనుకోకుండా. అది కూడా ఈ కాస్ట్యూమ్స్ అది ఎక్కువ కామెంట్స్ లో కానీ నాకు మెసేజ్ అయినా, పర్సనల్ మెసేజెస్ అయినా, గర్ల్సే కాదు ఇంకా మెన్ కూడా భలే వేస్తారండి, కాస్ట్యూమ్స్ బాగుంటాయి, మంచి కలర్ కాంబినేషన్స్ మీకు బాగా సెట్ అవుతాయి అని అంటారు. సో ఏంటంటే అవన్నీ చూసినప్పుడు ఓకే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి అని అదొకటి ఉంటుంది. సో ఇంకా అంటే మ్యాచ్ అవ్వాలి, అన్ని సెట్ అవ్వాలి, దానికి ఏదో ఆడ్ గా అనిపించకుండా అన్ని ఉండాలి అనేది. కానీ కష్టం యాక్చువల్లీ ఏంటంటే సాంగ్ టు సాంగ్ నేను కొంచెం డిఫరెంట్. ఎక్సలెంట్ అండి. సో సీనయ్య ప్రొడక్షన్ కానీ, సింగింగ్ కానీ, కాపు అంటే కాపు సాంగ్ అయితే మాత్రం వాగ్దేవి గారు పాడినట్టున్నారు. అవును. సో ఇది సాంగ్ ఎవరు పాడారు? అదితి గారు పాడారండి, అదితి బావరాజు. అదితి బావరాజు గారు పాడారు. తన వాయిస్ డిఫరెంట్, చాలా ఉంటుంది. బాగుంది. అవును, చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ ధ్రువన్ గారు, ఆర్ఆర్ ధ్రువన్, నైస్, బాగా చేశారు అంతా. నేను విన్నప్పుడే అది ఒకటి తట్టింది, చేయాలి, ఓకే నైస్, బాగుంది సాంగ్. యాక్చువల్లీ నాకు నివృత్తికి అని తెలీదు, సాంగ్ నా దగ్గరకు వచ్చినప్పుడు విన్నా నేను, బాగుంది, ఓకే చేద్దాము అని అనుకున్నాము. తర్వాత తెలిసింది నివృత్తికి అని. ఓకే. సో ఈ సెట్ అంతా కూడా ఇక్కడ లోకలేనా, హైదరాబాద్? లోకలే.
హైదరాబాద్ లోనే. ఓకే. ఓకే. చాలా బావుందండి. అంటే లైక్ చాలా యూనిక్‌గా ఉంది. చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇప్పటి వరకు మీరు చేసే ప్రతి ఒక్క ఫోక్ సాంగ్‌తో కంపారిజన్ చేస్తే 'సీనయ్య' ఈజ్ యూనిక్. కొంచెం డిఫరెంట్ ఉంది. మ్యూజిక్ చాలా బావుంది. సింగింగ్ చాలా బావుంది. సాంగ్ ఎవ్రీథింగ్ బాగా రాశారు. యాక్చువల్లీ లిరిక్స్ కూడా సురేష్ గారు రాశారు. సురేష్ గారు ఇంక చెప్పాల్సిన పని లేదు. అన్ని హిట్ సాంగ్స్ అతనివి. అతని చాలా ఖాతాలో అన్ని బాగున్నాయి. హిట్టే ఉంటాయి. మరి ఏ దృష్టితో ఎంత చక్కగా రాస్తారో తెలీదు గానీ ఫీమేల్‌కి మాత్రం చాలా బావుంటాయి అతని లిరిక్స్ అవును. రైటింగ్ Yes, yes. మాత్రం. చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు ఏం తెలియని వాళ్ళకి జస్ట్ సాంగ్ ఇచ్చి చూడు అన్నా కూడా వాళ్ళు లిరిక్స్ అంతా అర్థమవుతూ ఏదో ఇట్లా కొంచెం కష్టంగా కాకుండా బాగా ఈజీ ఉంటది, ఎక్కువ మంచిగా అనిపిస్తది. ఓకే. సో బాగుండే లిరిక్స్ కూడా. సూపర్. మీది ఫ్యూచర్ గోల్స్ ఏంటండి? కూచిపూడిలో నేను పిహెచ్డి చేయాలి. నాకు అది ఇంట్రెస్ట్ అన్నమాట. నాది రీసెంట్ గా అయిపోయింది మాస్టర్స్. సో కూచిపూడిలో పిహెచ్డి చేయాలని చేయాలి. ఉంది. Yes. ఓకే. సో చాలా మంది సెలబ్రిటీస్ గాని, అందులో మీలాంటి వాళ్ళు కానీ స్కిన్ కేర్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కదా! అంటే లైక్ ఇదే పర్టిక్యులర్‌గా ఇవే యూజ్ చేయాలి. లేకపోతే బయటికెళ్ళేటప్పుడు ట్యాన్ అవ్వడం గానీ, ఎక్కువగా చేసేటప్పుడు డస్ట్ స్కిన్‌కి ఆక్యుపై చేయడం గానీ ఇలా చాలా ఉంటుంది. సో మీ స్కిన్‌కి మీరు తీసుకునే కేర్ ఏంటి? లైక్ మొత్తం ఫోక్ సాంగ్స్ అంతా అవుట్‌డోరే ఉంటది. నాకు తెలిసి నేను ఒక సాంగ్‌కి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 7 అవర్స్ ఎండలోనే, అంటే ఎండ ఉన్నంత సేపు బయటనే ఉంటామన్నమాట. ఆ ఎండలో ఉండాల్సిందే. సో ఈజీగా ట్యాన్ అయిపోతుంటా నేనైతే. కానీ తప్పదు ఇంకా. ఆ రోజు సాంగ్ చేయాలి అంటే చేయాలి. సో కొంచెం ఏదో సన్ స్క్రీన్ ఏసుకొని ఏ అలాగా సన్ మేనేజ్ స్క్రీన్ యూజ్ చేసుకుంటాం. చేస్తారు మీరు? నేను న్యూట్రోజినా సంథింగ్ కొంచెం ఎక్కువ ఎస్‌పీఎఫ్ ఉన్నాయి చూసుకొని వాడుకుంటాం. న్యూట్రిజన్ యూజ్ చేస్తారు. యెస్. స్కిన్ కేర్ గూడా అంత రెగ్యులర్‌గా యూజ్ చేసేదేం లేదండి. అంటే అసలు మర్చిపోతుంటాను కొన్నిసార్లు. కుదరదు కొన్నిసార్లు. అన్నీ ఇట్లా ఆర్డర్‌గా ఫాలో అవ్వాలి అనేది. ఇంకొకటి ఏంటంటే బయట ఫుడ్స్ తింటా మంచిగా. సో ఇంకా స్కిన్ కేర్ ఏంటి మొత్తం ఇట్లా అంతే ఎంజాయ్ చేస్తా లైఫ్‌ని. సో వెరీ ఇది గుడ్. తినొద్దు అట్లా ఏమి రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా బీ కూల్. యాహ్! గో విత్ ఫ్లో. అంతే గో విత్ ఫ్లో. సూపర్బ్ నాగదుర్గ గారు. థాంక్ యూ అండి. సీరియస్‌లీ అంటే మీ ప్రతి ఒక్క సాంగ్ కూడా చాలా బావుంటుంది. మేము చాలా లైక్ చేస్తాము. చాలా అంటే లైక్ 'కాపు' సాంగ్ దగ్గర నుంచి కానీ, ప్రీవియస్ సాంగ్స్ కానీ అండ్ ఇప్పుడు ఈ ఈ సాంగ్ కూడా కానీ చాలా చాలా బావుంది. ఏమైనా ఫిల్మ్ సాంగ్స్ వస్తే చేసే ఉద్దేశం ఉందా? అంటే లైక్ ఇప్పటి వరకు ఫోక్ మీద చేశారు కదా! అన్ని బ్యాక్ టు బ్యాక్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫిల్మ్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యి అది ఏవైనా ప్రైవేట్ ఆల్బమ్‌గా చేద్దాము అంటే ఓకేనా మీకు? అంటే లైక్ పాట నచ్చితే డెఫినెట్‌గా చేస్తా అండి హ్మ్. నేను. యాక్చువల్‌గా ఒక 'అరి' అనే ఒక మూవీకి ఒక సాంగ్ చేశామన్నమాట. కృష్ణుడికి సంబంధించిన సాంగ్. మూవీ రిలీజ్ అవ్వలేదు. మంగ్లీ అక్క పాడింది సాంగ్. సో ఆ మూవీలో ఆ సాంగ్‌లో ఉన్నాను నేను. ఓహ్! మూవీ అంతా కాదు, ఓన్లీ సాంగ్‌లో అన్నమాట. ఓన్లీ అది కూడా సాంగ్‌లో. కొంచెం సెమీ క్లాసిక్ లాగా ఉంటది కాబట్టి అది చేశాను. హ్మ్. సో అట్లా ఎక్సలెంట్. సో ఆపర్చునిటీస్ అయితే చాలా వస్తున్నాయి. వస్తున్నాయి. సో ఇప్పుడు ఇది కంప్లీట్‌గా యూట్యూబ్‌కే కదండీ ఇది రిలీజ్ చేసింది? అవునండి. ఆ! అవును. ఇది 'నివృత్తి' ఛానెల్‌లో కదా? నివృత్తి వైబ్స్. అవును. 'నివృత్తి.' యెస్. సో ఇది ప్రతి సాంగ్ అందులోనేనా మీది? 'కాపు' సాంగ్ కూడా లేదండి. కాపోల ఇంటికాడ ఉర్మి మ్యూజిక్ యూట్యూబ్ 'ఉర్మి ఛానెల్‌లో మ్యూజిక్.' వచ్చాయి. ఓకే. హ్మ్. ఇది నివృత్తి వైబ్స్. 'నివృత్తి వైబ్స్.' కంప్లీట్‌గా వీళ్ళు ఫోక్ సాంగ్స్ స్పెషలైజ్డా? అంటే ఉర్మి అంటేనేమో మీకు కంప్లీట్‌గా మొత్తం ఫోక్ లాగా ఉంటది. హ్మ్. ఇది కూడా కంప్లీట్ ఫోకే. కాకపోతే ఏంటంటే మీకు ఆ సినిమాటిక్ లుక్ ఆల్మోస్ట్ మీరు చూసుంటే ఆ పబ్లిక్ రెస్పాన్స్‌లో కూడా ఇది మూవీ సాంగ్ లాగా ఉంది అని చెప్పారు కదా! సో హ్మ్. అదే ఇక్కడ నివృత్తి స్పెషాలిటీ అన్నమాట. ఓకే. 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 సో యెస్. వాళ్ళు మంచి డీఓపీ. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఇంకా డీఓపీ అండ్ అంతా మిగతా ప్రొడక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. సో ఇందులో మిగతా సాంగ్స్ కూడా చాలా హై బడ్జెట్‌తో తీసిన సాంగ్స్ ఉన్నాయి. అంటే నేను విన్నంత వరకైతే ఫోక్‌లో హై బడ్జెట్‌తో తీస్తారు అంటే నివృత్తి అని నాకు తెలిసినంత వరకు అయితే. సో ఎవరైతే ఇంకా 'నివృత్తి వైబ్స్‌ని' సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంట్‌గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే చూడండి ఎంత మంచి ఫోక్ సాంగ్స్ కానీ స్పెషల్‌గా ఎస్పెషల్లీ ఈ సాంగ్స్‌తోని ఒక సినిమాటిక్ దీంట్లో నిజంగానే అది ప్రైవేట్ ఆల్బమ్ కన్నా ఒక ఫిల్మ్‌లో సాంగ్స్ అంత అద్భుతంగా చేస్తున్నారు కాబట్టి యాహ్! నిజంగా చాలా వరకు ఎవరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఆల్సో ఇందులో
ఫోకే కాదు, లవ్ సాంగ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ మన నివృత్తి వైబ్స్ లో. అంటే వీళ్ళ ఓన్ సాంగ్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి Yes, yes, అనుకుంటా. అంతే. అంటే ఎవరు ఆల్సో మూవీ సాంగ్స్ కూడా, ఐ మీన్ మూవీ డిస్ట్రిబ్యూషన్ కూడా అయింది. తంత్ర అనుకుంటా. ఎస్ ఎస్ Okay. ఉండింది. హారర్ కదా, నాకు కొంచెం జానర్ ఇంట్రెస్ట్ కాబట్టి మీకు connect అయింది. కనెక్ట్ అయింది. ఎక్సలెంట్ అండి. అండ్ అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ సాంగ్ ని మిస్ అయిన వాళ్ళందరూ కూడా వెంటనే ఎందులో చూడాలి? నివృత్తి వైబ్స్ యూట్యూబ్ ఛానల్లో చూడాలి. ఆల్సో సీనయ్య రీల్ కాంటెస్ట్ కూడా జరుగుతుంది. సో రీల్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయండి అండ్ 10,000 వరకు విన్ అవ్వచ్చు. సో ఎస్, అది కూడా నివృత్తి వైబ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో వెళ్ళి రీల్స్ చేసేయండి సీనయ్య సాంగ్ పైన. సో మరి ఉర్మి ఛానల్ కూడా మరి 4 పార్ట్స్ చేశారు కదా, అవును. ఇంకా అందులో ఏమైనా చేయబోతున్నారా వెరీ సూన్? యా, అంటే ఉర్మిలో వస్తాయండి. అంటే నా దగ్గర వచ్చినప్పుడు నేను చెప్తా. ఉన్నాయి సాంగ్స్ అయితే. ఉర్మిలో 4 పార్ట్స్. అది కాపోల ఇంటికాడ కూడా అనుకోలేదు యాక్చువల్గా. జస్ట్ వచ్చింది ఆ సాంగ్, ఓకే బాగుంది చేద్దాం అనుకున్నాము. అది చేసిన తర్వాత కూడా అది వెంటనే కూడా ఫస్ట్ మాకేం హైప్ రాలేదు సాంగ్ కి. మెల్లిగా అది ఎలా క్లిక్ అయిందో తెలీదు. ఈ డీజేస్ అండ్ ఎక్కువ డీజే తోని బాగా వచ్చింది అనమాట, దానికి వైరల్ అయిపోయింది సాంగ్. సో అప్పుడు వచ్చింది ఐడియా, ఓకే ఎందుకు పార్ట్ 2 చేయొద్దు అని చెప్పేసి. సో అది పార్ట్ 2 అయింది. పార్ట్ 2 కూడా మంచి వ్యూస్ వచ్చాయి. మళ్ళీ పార్ట్ 3, పార్ట్ 4 అట్లా వచ్చేసింది. సో అదేంటంటే కంప్లీట్ అవుట్డోర్ లో చేసిన సాంగ్ అనమాట. కంప్లీట్ 4 పార్ట్స్ కూడా నేచర్ మీద నమ్మకంతో అట్లా వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోయి అలా నచ్చిన ప్లేసెస్ లో తీసుకున్నాము. సో మంచి టీమ్ వర్క్ అనమాట. ఓకే. ఉర్మి కూడా లైక్ ఫోకేనా అండి? ఏమైనా ఫిలిం లవ్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్? ఉర్మిలో కూడా లవ్ సాంగ్స్ ఉంటాయండి. లవ్ సాంగ్స్ ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి. అందులో కూడా బాగుంటది. మంచి ఛానల్. ఫోక్ లో మంచి అవుట్పుట్ వస్తుంది అనమాట ఆ ఛానల్లో కూడా. అండ్ ఈ కాపోల ఇంటికాడ 4 పార్ట్స్ ఏదైతే ఉందో మేము ఒక టీం వర్క్ మంచిగా చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయినాం. అంటే ఏదో షూట్ లాగా కాకుండా అందరం టీం అంతా చాలా, అంటే 4 పార్ట్స్ చేసాం కదా ఇంకా. సో చాలా ఒక ఫ్యామిలీ అయిపోయారు. ఎస్, నిజంగానే ప్రతి ఒక్క దగ్గర కూడా ఇంతే ఒక రెస్పెక్ట్ గా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ఉంటే నిజంగానే అవుట్పుట్ కూడా ఇంత బ్యూటిఫుల్ గా వస్తుంది. అంత అవును. సక్సెస్ ఎంజాయ్ చేయొచ్చు తర్వాత. అండ్ ఎంటైర్ టీమ్ కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పామని చెప్పండి మా సుమన్ టీవీ తరఫు థ్యాంక్ నుంచి. యూ. షూర్. నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. సూపర్ హిట్ లో నడుస్తుంది సాంగ్, మంచి ట్రెండింగ్ లో ఉంది. ఇంకా ఇలాంటి సూపర్ ట్రెండింగ్ సాంగ్స్ ఇంకా చెయ్యాలి. మీరు అనుకున్నట్టు ఫీమేల్ ఓరియంటెడ్ మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఉన్న ఖచ్చితమైన రోల్ రావాలని మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి అండ్ మా సుమన్ టీవీ వ్యూయర్స్ తరపు నుంచి కూడా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.